honor, power and majesty to God and God alone. Q&A will be there. కాకపోతే స్మాల్ చేంజ్, జస్ట్ ఒక 10-15 minutes నేను మాట్లాడతాను, తర్వాత సిస్టర్ క్యార్లిన్ మాట్లాడతారు, దెన్ వీ విల్ హ్యావ్ Q&A. మీ అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదేమో. నా పేరు జోసెఫ్ నీల్. మా నాన్న నీలయ్య సార్ టీచరు సిఎస్ఏ స్కూల్. మేము 6 మందిలో నేను చివరి వాడిని. కడగొట్టు చెడగొట్టు అంటారు కదా, సో చివరి వాడిని. అయితే సిఎస్ఏ స్కూల్లో 10th వరకు చదివాను. ఇంటర్మీడియట్ నేను బ్రిలియంట్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివాను. తర్వాత డిగ్రీ వైఎస్ఆర్ఎం డిగ్రీ కాలేజీలో చదివాను. దెన్ ఎంసీఏ హైదరాబాద్లో చదివాను. చదివిన తర్వాత వెస్లీ బాయ్స్ డిగ్రీ కాలేజీలో 4 years లెక్చరర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ చేశాను. దాని తర్వాత దేవుడు సత్యం కంప్యూటర్స్లోకి తీసుకెళ్ళాడు. దాని తర్వాత దేవుడు యుఎస్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక 6 years ఉన్నాము. 6 years తర్వాత కెనడాకి వెళ్ళాము. 11 years ఉన్నాము. తిరిగి యుఎస్కి వచ్చాము. 2 years ఉన్నాము. ఇది బ్రీఫ్గా నా యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇది సెక్యులర్గా నా ప్రొఫైల్. అయితే స్పిరిచువల్గా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై 3rd grade. నేను యేసు ప్రభువు ప్రేమలో 3వ తరగతిలో పడినాను. 3వ తరగతిలో నేను బేర్షిబాస్ ప్రార్థనా మందిరంలో విబిఎస్కి వెళ్తూ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. 1983 ఏప్రిల్ 24వ తేదీ అక్కడ ఆంటీ వాళ్ళు సండే క్లాస్ క్లోజింగ్ సెషన్ చెప్పే సమయంలో అప్పుడు నేను యేసు ప్రభు ప్రేమల్లో పడినాను. ఐ డిడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎనీ గర్ల్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ యంగ్స్టర్స్, డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆపోజిట్ జెండర్, ఓకే, అంటిల్ యు ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్. ఓకే, సో ఆ యేసు ప్రభు ప్రేమ నన్ను ఎలాగ తీసుకెళ్తా వచ్చింది అంటే, ఆ సమయంలోనే ఆ విబిఎస్ నెక్స్ట్ డేస్కి నాకు తెలియదు మరి ఎందుకో దేవుని ప్రేమ నా హృదయంలో ఏం చేసిందంటే, అనేక మంది పిల్లలు నాలాగే దేవుని ప్రేమ రుచి చూడాలని చెప్పి ఆ నెక్స్ట్ డేనే ముత్రింజోడుకుంట, సియోన్పురము, మారుతి నగర్ ఆ ఏరియాలో అంతా కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి రండి చర్చికి రండి అని పిలుచుకొని వచ్చేవాడిని. నాకు బాగా గుర్తుంది, ఆ ఆంటీ వాళ్ళు చిన్న చిన్న స్లిప్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు Q&Aకి స్లిప్స్ ఇచ్చారు కదా, ఆ స్లిప్స్ నేను కనీసం 300 మందికి ఇచ్చా. బాగా గుర్తుంది నాకు. ఆ ప్రేమ ఈ రోజుటికి నన్ను ప్రజలని దేవుని దగ్గరికి తోలే పనిలో మాత్రమే ఉన్నా. ఈవెన్ నా పెద్ద కూతుర్ని కూడా సంఘానికి తీసుకెళ్ళాను. దేవుడు ఆ పాపను దర్శించాడు. నేను, మా మిస్సెస్, నా 2వ కూతురు గురించి కూడా మేము అలాగే ప్రార్థన చేస్తున్నాం, ఆ పాప కూడా దేవునిలో రావాలి అని. సో ఇది నా ఆత్మీయమైనటువంటి ప్రొఫైల్. అయితే ఆత్మీయంగా కొన్ని మాటలు నేను చెప్తాను. నేను 3వ తరగతిలో దేవుని ప్రేమలో పడినా కూడా, తెలిసి తెలియని మూర్ఖపు భక్తిలో పెరిగినా కూడా, ఏ అలవాట్లు లేకుండా పెరిగినా కూడా, నేను తల్లిదండ్రులకి అవిధేయంగాను, తర్వాత నా ఇష్టానుసారమైనటువంటి రాజ్యం ఏమంటారు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతూ ఉండేవాడిని. అంత పట్టించుకునేవాడిని కాదు, ఒక గురి కలిగిన వాణ్ణి కాదు. ఆ విధంగా వెళ్తూ ఉన్న సమయంలో హైదరాబాద్లో మాస్టర్స్ చేసేటప్పుడు ఆ దేవుని ప్రేమ సంఘానికి తీసుకెళ్లే నన్ను సంఘానికి తీసుకెళ్లే విధంగా చేసింది. సో నేను అనేక చర్చిలకి వెళ్ళాను. ఏ చర్చిలో కూడా సమాధానం దొరకడం లేదు. ఎక్కడికి పోయినా కూడా వాక్యం అర్థం కావడం లేదు. కానీ ఎందుకో ఒక సంఘంలో దేవుడు నన్ను కనెక్ట్ చేశాడు. అది ఎలా కనెక్ట్ చేశాడంటే, ఒక రోజు చర్చ్కి వెళ్ళాను. చాలామంది మీరు ఇటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఉంటారేమో అని కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఒక బ్రదరు కనీసం అంటే 50 రెఫరెన్సెస్ చూపిస్తూ వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడు. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని ఏమొచ్చానంటే, దేవా ఈరోజు నాతో మాట్లాడండి, నా హృదయంలో ఏదో వెలితిగా ఉంది, మీరు నాతో మాట్లాడండి దేవా అని చెప్పి నేను చర్చికి వెళ్తే February 9 ఆ రోజు ఎలక్షన్స్, 1997 February 9 ఎలక్షన్స్. అయితే ఆ సంఘంలో ఒక బ్రదరు
వాక్యం చెప్పాడు గంట, 50 రెఫరెన్సెస్ తీసుకున్నాడు, వాక్యాన్ని అక్షరాన్ని అక్షరముగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లైబ్రరీలో మనము బుక్ చదువుకుంటాం చూడండి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో నాకు అరే ఏంది దేవా, నేను మీ స్వరం వినాలని చెప్పి నేను మీ దగ్గరికి వస్తే నాకేంటి మీరు ఈ విధంగా డిసప్పాయింట్ చేశారే అని చెప్పి దేవుణ్ణి నేను కొంచెం నిరుత్సాహంగా మళ్ళీ ఇంటికి వెళ్ళా. అయితే ఏమైందంటే, చిన్నప్పుడు దేవుని ప్రేమలో పడినాను కదా, అప్పటి నుంచి మా మామ జాషువా మామ ఉండేవారు బేర్షిబా చర్చిలో ఎల్డర్గా. మా మామ ఏం చెప్పాడంటే, నైనా నువ్వు ప్రొద్దున క్రొత్త నిబంధన చదువు, సాయంత్రం పడుకునేటప్పుడు పాత నిబంధన చదువు అని చెప్పేవాడు. కాబట్టి అది మాత్రం ఎప్పుడూ మర్చిపోయేవాడిని కాదు. ప్రొద్దున లేస్తూనే క్రొత్త నిబంధన ఒక్కొక్కసారి 5 వచనాలు, 10 వచనాలు, 15 వచనాలు చదువుతూ ఉండే ఆ క్రమంలో ఉన్నా. ఒకరోజు మిస్ అయినా, 2 రోజులు మిస్ అయినా ఈ మూర్ఖపు భక్తితో, అంటే ఈరోజు బైబిల్ చదువుకోకపోతే నాకు ఎక్కడన్నా యాక్సిడెంట్ వస్తుందేమో, ఈరోజు నేను బైబిల్ చదువుకోకపోతే నా పరీక్ష ఫెయిల్ అవుతానేమో, అటువంటి భయముతో కూడినటువంటి ప్రవర్తనలో నేను ఉండేవాడిని. కానీ ఏ రోజైతే ఆదివారం చర్చికి వెళ్ళి ఆయన మెసేజ్ నాకేం అర్థం కాక ఇంటికి వచ్చి డిసప్పాయింటింగ్గా ఉన్నానో, నెక్స్ట్ డే మళ్ళీ నా డైలీ డివోషన్ ఉంటుంది కదా, అప్పుడు డైలీ డివోషన్ రోమా పత్రిక 6వ అధ్యాయము. అయితే 6వ అధ్యాయం నేను చదువుకుంటూ ఉంటే, మామూలుగా ఒకలాంటి ప్రవర్తనలో, అంటే ఒకలాంటి యాటిట్యూడ్లో ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే, ర్యాండమ్గా ఇలాగా బైబిల్ ఓపెన్ చేసి ఏదో ఒక 3 వచనాలు చదువుకొని, ఓకే నేను వాక్యం చదువుకున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా రోమా 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదివాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఏం చేశారంటే, పదే పదే ఇంకా చదువు అని 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, అలాగా అధ్యాయాలు చదువుకుంటూ పోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మనోనేత్రాలు తెరచి నాకేం చెప్పాడంటే, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవ వాక్కును నాకు అర్థం చెప్పాడు. అప్పుడు నేను అవును కదా ధర్మశాస్త్రానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి కదా అని చెప్పి, అప్పుడు నా మనోనేత్రాలు తెరవడము, నేను మోకరించి ప్రార్థన చేసుకొని, దేవా మీరు నా హృదయంలోకి రండి, నేను మీ ప్రేమలో పడ్డాను కానీ నా ఇష్టానుసారంగా తెలిసి తెలియక నేను పెరుగుతూ ఉన్నానేమో, కానీ మీరు నా దగ్గరికి రండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించాను. దాని తర్వాత కొన్ని నెలలు ఆ సంఘంలో వెళ్తూ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ హైదరాబాద్, అయితే 95 నుంచి 2005 వరకు హైదరాబాద్లో రివైవల్ తెచ్చిన సంఘము ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్. అయితే ఆ సంఘములో రెగ్యులర్గా వెళ్ళడము, యూత్ ఫెలోషిప్కి వెళ్ళడము, యూత్ ఫెలోషిప్లో అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావడము, అట్లా సీతాఫల మండిలో నాకు నా రూమ్ ఉండేది. నా రూమ్లో కనీసము ఒక 50 నుంచి 75 మంది రావడము పోవడము అట్లా జరుగుతూ ఉండేది. చాలామంది దేవునిలో స్థిరపడ్డము. వాళ్ళలో మీరు కొంతమంది వినింటారు, ప్రవీణ్ పగడాల కూడా నా రూమ్మేట్. అయితే ఇది జరుగుతూ ఉన్నప్పుడు నేను బాప్తిస్మం తీసుకున్నాను, నీటిలో ముంచుడు బాప్తిస్మం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా జీవితము మలుపులు తిరిగింది. నా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రవీణ్ పగడాల తోడవడము, ఇద్దరము కలిసి మేము పరిచర్య చేయడము, తర్వాత ఇంకా ఇలాగా పరిచర్యలో దేవుడు యూత్ ఫెలోషిప్లో అక్కడ ఇక్కడ ఆ విధంగా తీసుకెళ్తూ వచ్చాడు. అయితే ఇక్కడ నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రం చెప్పి నెక్స్ట్ ఒక 2-3 వేరే టాపిక్స్ మాట్లాడాలనుకుంటా ఉన్నాను. దేవుని స్వరము 1999లో దేవుని స్వరము అనేది బ్రదర్ భగత్ సింగ్ గారి బుక్, అలాగే బ్రదర్ జాక్ పునన్ గారి బుక్, వీరిద్దరి యొక్క బుక్స్ నేను చదివి దేవుని స్వరము వినాలి, అలాగే దేవుని చిత్తము మాత్రమే నా జీవితంలో జరగాలని, దేవుని నామము మాత్రమే నా జీవితంలో హెచ్చింపబడాలని, అలాగే దేవుని యొక్క మహిమకు మాత్రమే నేను ఎప్పుడు ఉండాలి అని చెప్పి కొన్ని కీ వర్డ్స్ని దేవుడు నాకు నా జీవితంలో ఎందుకో నా హృదయంలో గుచ్చింపచేశారు. అప్పటి నుంచి ప్రతి దినము లేదా ప్రతి మోర్ ఆర్ లెస్ రోజుకు మనము 35,000 డెసిషన్స్ చేస్తాం. రోజుకు 35,000 డెసిషన్స్ చేస్తాం. ఆ 35,000 డెసిషన్స్లో చాలా మటుకు దేవుని యొక్క చిత్తములో పడాలి, దేవుని చిత్తము, దేవుని హృదయములో ఉన్న విషయాలు
నా జీవితంలో జరగాలనే ఒక ప్యాషన్ నాలో క్రియేట్ అయింది. ఆ ప్యాషన్ కూడా పరిశుద్ధాత్మదేవుడు క్రియేట్ చేశారు. కాబట్టి ఆ ప్యాషన్ని పట్టుకొని ఇప్పటి వరకు బ్రతుకుతూ వస్తున్నాను. ఇంకా కూడా బ్రతకాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. అది నా ఐడెంటిటీ అయితే, మన అందరి ఐడెంటిటీ నేను ఒక 5 మాటల్లో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే మన ఐడెంటిటీ, వీఆర్ ప్లాన్డ్ ఫర్ గాడ్స్ పర్పస్. 5 మాటలు ఉంటాయి. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు పర్పస్ డ్రివెన్ లైఫ్ బై రిక్ వారన్ అనే ఆ యొక్క బుక్ చదివాను. ఆ బుక్ చదివిన తర్వాత నా పర్సెప్షన్ చాలా చేంజ్ అయిపోయింది. మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము? వీఆర్ ప్లాన్డ్ ఫర్ గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్లెజర్. రెండవది, యు ఆర్ ఫార్మ్డ్ ఫర్ గాడ్స్ ఫ్యామిలీ. నీవు నేను దేవుని కుటుంబములో చేరబడేందుకు నిన్ను నన్ను దేవుడు, వీఆర్ నాట్ బై యాక్సిడెంట్ హియర్. దేవుడు తన కుటుంబములోకి తీసుకురావాలని ఇష్టపడినాడు. అలాగే యు ఆర్ క్రియేటెడ్ టు బికమ్ క్రైస్ట్ లైక్. యు ఆర్ క్రియేటెడ్ టు బికమ్ క్రైస్ట్ లైక్. నీవు నేను క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యంలోకి వెళ్ళాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలాగే యు ఆర్ షేప్డ్ ఫర్ సర్వింగ్ ద లార్డ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ యు ఆర్ మేడ్ ఫర్ ఎ మిషన్. ఈ 5 అంశాలు నా జీవితంలో డిఫరెంట్ పర్సెప్షన్ ఇవ్వడము, బ్రాడ్ పిక్చర్ని ఇవ్వడము. అలాగే సంఘము అంటే ఏంటి? సంఘము, ఎందుకంటే యేసు ప్రభువుల వారి హార్ట్ బీట్ ఏంటి అంటే సంఘము. సంఘము అంటే ఏంటి అనేది కూడా నా హృదయంలో దేవుడు నా హృదయంలో గుచ్చింపచేసి కన్విక్షన్ ఇచ్చి పెంచుతూ ఉన్నాడు. కాబట్టి వాటిని తెలుసుకొని చాలా జాగ్రత్తగా నేను ఎదగాలి, పెరగాలి అని చెప్పి ఆశపడుతూ ఆ విధంగా పెరుగుతూ ఉన్నాను. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయాలని. యాక్చువల్గా ఇది నా సెషన్ కాదు, నేను ఇక్కడ మాట్లాడాల్సిన వాడిని కాదు. బ్రదర్ సుధీర్ ఫ్రమ్ కోడూరు, హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ చర్చ్, ఆ బ్రదర్ రావాల్సింది ముంబైలో స్టక్ అయ్యారు, రాలేకపోయారు. అందుకు నేను ఒక 5 minutes ఆ టైంని ఫుల్ఫిల్ చేయాలని వచ్చాను. అయితే నా వెనక